ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ఇంత దూరం వచ్చాక ఆగడం ఎందుకు? అసలు గోపి గారు ఏం జరిగిందంటే? చరణ్ గారు మీరు ఆగండి. ఇంత చిన్నదానికి ఏంటి ఇలా చేస్తారు? ఏం లేదు మావయ్య, చరణ్ గారి కోపానికి రీజను ఇదిగో ఈ వెడ్డింగ్ కార్డు. అక్కకి కార్డు నచ్చింది, కానీ చరణ్ గారికి కార్డు నచ్చలేదు. ఓ అదా, ఇంకేదో గొడవ పడుతున్నారు అనుకున్నాను. ఈ కార్డు గురించి అక్క చరణ్ గారు ఇద్దరు గొడవ పడుతున్నారు. అయ్యో దాందేముందండి, మీకు ఎలాంటి కార్డు కావాలో నాకు చెప్పండి. ఆ కార్డులవి పల్లవికేలా తెలుస్తుంది. చరణ్ మీరెలా అంటే అలా, మీ రేంజ్కి తగ్గట్టుగా మీకు ఏ డిజైన్ వచ్చితే అది చేపించేద్దాం. ఏమంటారు? గోపి గారు చరణ్ గారు ఓకే చరణ్ గారు, మీరు సెలెక్ట్ చేసి చెప్పండి, అవే కార్డ్స్ చేయిద్దాం. ఏమంటారు? చూసారా, ఈ మాత్రం దానికే గొడవ పడుతున్నారు. బాయ్ చరణ్, మరి వస్తాను. మావయ్య నేను వస్తున్నాను. సరే అమ్మా, రా. పల్లవి, ఇది చూడు, నీకోసం చేయించింది. పెళ్లికి వేసుకో, నిండుగా కనిపిస్తావు. అదే వేసుకోవాలా? ఏమైంది? నిన్నే అడిగేది. ఈ హారం నిన్నడిగే కదా తీసుకున్నావు. ఈ హారం ఇప్పుడు వేసుకోవాలంటావేంటి? అది కాదమ్మమ్మా. అయినా నీకేం పట్టనట్టు ఇలా దూరంగా వచ్చి నిల్చున్నావేంటి? అది వేసుకుంటానమ్మమ్మా, ఇది కట్టుకుంటానమ్మమ్మా అని హుషారుగా ఉండాలి కదా. ఒక్క నిమిషం అమ్మమ్మా. ఇది వేసుకుంటా అమ్మమ్మా. ఓహో, ఇందుకా అలా ఉన్నావు? అంటే మీరు తెచ్చిన హారం బాలేదని కాదు, ఇది కూడా చాలా బాగుంది, కానీ నేనిదే వేసుకుంటాను. అర్థమైందిలే. ఆ అబ్బాయి నీకు ప్రేమతో ఇచ్చాడు, ఈ హారం వేసుకుంటాను అంటున్నావు. అదే వేసుకుందులేమ్మా. దీనికి చెప్పొచ్చు కదా, అలా డల్గా ఉండడం దేనికి? ఇప్పుడు ఈ విషయం చెప్తే మేం చేయించిన హారం నచ్చలేదనుకుంటాం. మేం ఎక్కడ బాధపడతామని చెప్పట్లేదు కదూ. పిచ్చి తల్లి, ఏమనుకుంటామే? నీకు నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు మీ మావయ్య. ఇది అర్థం చేసుకోలేమా? నీకేది నచ్చితే అదే వేసుకోమ్మా, ఏది నచ్చితే అదే కట్టుకో. ఏంటోదినా, నువ్వు ఈ ఇంటి పెద్దవి, ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్టు ఉండడం, ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు?
క్వశ్చన్ చేస్తున్నావు? అది కాదు వదినా. ఒక పక్కన మా అన్నయ్య చరణ్ పెళ్లి ఏర్పాటుల్లో పడ్డారు. అన్నీ మాట్లాడుకుంటున్నారు. అమ్మో, వాడి లైఫ్ ఏమైపోతుందో. నాకు పల్లవి వాళ్ళ మీద కోపం ఉంది, కాదనను. కానీ ఇంకో పక్క చరణ్ లైఫ్ తో ఆటలాడుకుంటున్నట్టుందో వదినా. నాకు అన్నీ తెలుసు రితిక. నీతో డిస్కషన్ చేయడం నా ఉద్దేశం కాదు వదినా. పాపం చరణ్ స్ట్రగుల్ చూస్తుంటే చెల్లిగా బాధేస్తుంది. నువ్వు ఇంకా కావాలనిలా మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి? ఎందుకు రితిక టెన్షన్ పడుతున్నావు? అబ్బా, టెన్షన్ పడ్డవేంటో వదినా? అంత కూల్గా అడుగుతున్నావు. నీ పగ నాకు అర్థమైంది. మధ్యలో చరణ్ అన్నయ్య నలిగిపోతున్నాడు. ఏంటి, సెంటిమెంటా? కాదు వదినా, అన్ని విషయాలు వేరు, ఇది వేరు. ఏదో గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను వదినా. నువ్వు ఇంకా ఇలాగే ఉంటే నేను పెద్దన్నయ్య భరత్తో చెప్పేస్తాను. అర్థం చేసుకో వదినా. రితిక, నువ్వేమంటున్నావో వింటున్నాను. నాకు తెలీదా ఎంత దూరం వెళ్ళాలో? నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు చెప్తానన్నావానో చెల్లెలుగా ఫీల్ అవుతున్నావానో కాదు. నా ప్లాన్స్ నాకున్నాయి. చరణ్ బాధపడితే నాకు అస్సలు నచ్చదు. అలాంటి పని కూడా చేయనని నీకు తెలుసు కదా. పల్లవి వాళ్ళ మీద పగతో చరణ్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? మరి ఎందుకు వదినా ఇంకా మౌనంగానే ఉన్నావు? అబ్బా రితిక, చెప్పాను కదా ఏది ఎంతవరకు వెళ్లాలో, ఎక్కడ మౌనం వదిలి మాట్లాడాలో అన్నీ నాకు తెలుసు. ఈ లోపు చరణ్కి ఏదో అయిపోతుంది, అన్నయ్య లైఫ్ ఏమైపోతుందో అని ఆలోచించడం వద్దు. టెన్షన్ పడకు. ఏమో వదినా, అడిగితే టెన్షన్ పడుకో అంటావు. పెళ్లి పనులు కూడా జరిగిపోతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. రితిక, అన్నీ మన గుప్పెట్లో ఉన్నాయి. నువ్వు కంగారు పడకు. చరణ్ లైఫ్కి ఏ చిన్న డ్యామేజ్ జరగదు, జరగనివ్వను. అలాగే వదినా. ఏంటో అన్నీ నేను చూసుకుంటాను అంటూ పెళ్లి వరకు తెచ్చేసింది వదిన. ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. మొత్తానికి అనుపల్లవి సిస్టర్స్ ఇద్దరు కలిసి మా మరిదిని ప్రేమలోకి దించేశారు. ఏం రితిక, అసలు మన చరణ్ ఆ మోడల్స్ మధ్య తిరిగి తిరిగి ఏ బాహుబలిలో దేవసేన లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీ తోడికోడలు ఇదిగో వదినా అంటాడు అనుకున్నాను. తీరా చూస్తే పల్లవిని చూపించాడు. అంటే ఏంటొదినా, పల్లవి అందగత కాదనా ఏంటి? అందాన్ని ఎంచడంలో జడ్జిమెంట్ ఇచ్చే చరణ్కి పల్లవి నచ్చడం అంటే పెద్ద విషయమే. ఏం చేస్తాంలే రితిక, రాజు మెచ్చిందే రంభ అన్నట్టు చరణ్ పెళ్లి విషయంలో ఫైనల్ డెసిషన్ తనదే కదా. అవునొదినా, మా భరత్ అన్నయ్య కంటే బ్యూటీ ప్లస్ బ్రెయిన్ రేర్ కాంబోలో నువ్వు దొరికావు. చరణ్ అన్నయ్య పల్లవి వ్యక్తిత్వానికి పడిపోయి ఉంటాడు. నీలా బ్యూటీ ప్లస్ బ్రెయిన్ కాంబోలో సెట్ అవ్వలేదు. ఏమనుషా? ఆ ఫ్రూట్స్ చూడు.
ఆ డ్యామేజెస్ చరణ్ చూస్తే తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తాడు. మరి చాలా హైజీనిక్ గా ఉంటాడు కదా చరణ్ అన్నయ్య. అలాంటి అబ్బాయి సోడా బుడ్డి పాపకి పడిపోయాడు. గ్రేట్ లవ్. జ్యూస్ తీసుకోండమ్మా. ఈ జ్యూస్ ఆర్గానిక్ ఫ్రూట్స్తో చేసిందేనా? నో, అయినా నేను బయట జ్యూసులు తాగను, మా ఇంట్లో తప్ప. సారీ. ఎలాగూ తీసుకొచ్చారు కదా, ఆ 2 గ్లాసులు నాకే ఇచ్చేయండి అత్తయ్య. ఏమ్మా మాన్సీ, మీ అమ్మ తరఫున గాని మీ నాన్న తరఫున గాని ఎవరైనా పెద్దవాళ్ళున్నారా? అమ్మ తరపున అంటే ముందు నుంచి గ్రానీనే పెద్ద. మా అమ్మ పెద్ద హీరోయిన్ అవ్వాలనే తన డ్రీమ్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేలోపు ఒక వ్యక్తిని ప్రేమించిందంట. నమ్మి ప్రేమించిన వ్యక్తి చీట్ చేయడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. గ్రానీ సజెషన్స్తో మా అమ్మ ఆ చీటర్ జ్ఞాపకాలు వదిలి మళ్ళీ పెళ్లి చేసుకుంది. నేను పుట్టాక 3 ఇయర్స్కి అమ్మ చనిపోయింది. డాడీ కూడా నన్ను వదిలిపెట్టి యుఎస్కి వెళ్ళిపోయాడు. ఇంతవరకు డాడీ ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేదు. అలాగే డాడీ సైడ్ నుంచి నాకొక మెహనత్ ఉంది, కానీ ఎప్పుడూ కనీసం చూడలేదు. నో రిలేషన్స్. మా అమ్మకు గాని నాకు గాని ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు వనజాక్షి గ్రాని. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ తనే. అంటే మ్యాగీకి ఇంకో కూతురు అనుపల్లవి ఉందన్న విషయం మాన్సీకి తెలియదనుకుంటా. అమ్మా మాన్సీ, మా పల్లవి కొంచెం మెతక మనిషి. తోడికోడళ్లా కాకుండా ఇద్దరూ అక్కా చెల్లెళ్లా కలిసి ఉండండమ్మా. ష్యూర్. అవసరమైతే తను బాధపడుతుంది కాని ఎదుటి వాళ్ళని నొప్పించదు. మీరు అంతలా చెప్పాలా? పల్లవిని సిస్టర్లా కాదు, నా సిస్టరే అన్నట్టుగా చూసుకుంటాను. ఆ విషయంలో మాత్రం మీరు అస్సలు వర్రీ అవ్వద్దు. హ్యాపీగా ఉండండి. అవును, మా వదిన పల్లవి కోసం ది బెస్ట్ అండ్ లేటెస్ట్ మోడల్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. చాలా కాస్ట్లీ. ఎలా ఉన్నాయి పల్లవి? ఇంకెందుకు లేటు, స్వయంగా నువ్వే తొడుగొదినా.
చిక్కట్లేదేంటి? అయ్యో ఏంటోదినా, నీ తోడికోడలికి నువ్వు తెచ్చిన గిఫ్ట్స్ తీసుకునే అదృష్టం లేదా? ఎంత కాస్ట్లీ బ్యాంగిల్స్, పాపం పేరు రాసి పెట్టలేదేమో. పోనీలే రితిక, ఏం చేస్తాం? తనకు తగ్గ వేరే లో కాస్ట్లో బ్యాంగిల్స్ తెప్పిద్దాం. సరే వదినా. ఆగు రితిక, జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు తొడగండి మీరు ప్రేమతో తెచ్చిన కాస్ట్లీ గాజులు. ఆగు, నువ్వెందుకమ్మా? పాపం మాన్సీ ప్రేమతో తెచ్చింది, తనే తొడుగుతుందిలే. ఏ మాన్సీ? వదినా, మీ తోడికోడలు చాలా స్మార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై కో సిస్టర్. మంచిది, ఉంటాను. బాయ్. ఈ మాన్సీతో ఎలా పడుతుందో పల్లవి అనుకున్నాను. పల్లవి మీద ఇప్పుడు భయం పోయింది, నమ్మకం మొదలైంది. ఈ మాన్సీ నా మీద సెటైరిక్ గా మాట్లాడింది. చరణ్ ఏమైనా నన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడా? అసలు అనుష లేట్ చేస్తూ ఇంతవరకు ఎందుకు తీసుకొస్తుంది? నిజం చెప్పకుండా ఏ స్టెప్ తీసుకోకుండా చేస్తుంది. భరత్, మనము రాంగ్ స్టెప్ వేశాం. నేను చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడు, సిచ్యువేషన్ క్రిటికల్ అయింది. నువ్వు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యావని తెలిస్తే మాన్సీ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. మాన్సీ ఆల్రెడీ చెప్పింది ఫిక్స్డ్ అసెట్ జోలికి వెళ్ళొద్దని. తన కండిషన్ని బ్రేక్ చేశాం. ఇప్పుడు మాన్సీకి తెలిస్తే ఊరుకోదు భరత్. లేదు శేఖర్ గారు, ఈ విషయం తనకి తెలియకూడదు.
మీరేం చెప్పొద్దు శేఖర్ గారు. ఈలోపు నేను అనుకున్న బ్యాంక్ లోన్ శాంక్షన్ అయితే మనం బయటపడొచ్చు. నేను మేనేజ్ చేసేస్తాను. ఈలోపు రియల్ ఎస్టేట్లో లాస్ అయ్యామని కానీ, మన ప్రాపర్టీస్ అన్నీ బ్యాంక్లో షూరిటీ పెట్టామని కానీ తెలియనివ్వకండి మ్యాన్సీకి. ఓకే భరత్, కానీ మ్యాన్సీ మదర్ మ్యాగీ నుంచి నేను ఈ కంపెనీస్ బిజినెస్లా ఫైనాన్షియల్ అడ్వైజర్ని. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళ కండిషన్ని బ్రేక్ చేస్తే రిలేషన్షిప్ను కూడా బ్రేక్ చేయడానికి వెనకాడరు. అంత సీరియస్గా రియాక్ట్ అవుతారు. మ్యాన్సీ కూడా సేమ్ వాళ్ళ మదర్ లాగే ఆలోచిస్తుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిపోతే నేను మేనేజ్ చేసేస్తాను. అంతవరకు ఈ విషయం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. ఆ బ్యాంక్ లోన్కి హెడ్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వచ్చాయి. ఫైనల్గా మీ వియ్యంకుడు గోపి గారి చేతిలో ఉంది. ఆ బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది, వరి ఏం లేదు. ఓకే భరత్, కానీ రాకపోతే లూప్లో పడిపోతావు. అలాగే మ్యాన్సీతో జాగ్రత్త. ఈ బిజినెస్ వ్యవహారాల గురించి తనకు తెలియకుండా రిస్క్ చేశావు. హలో పల్లవి. ఏంటి చరణ్ ఈ టైంలో చేస్తున్నారు? నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి పల్లవి. మీ ఇంటి బయటే ఉన్నాను, నీకోసం వెయిట్ చేస్తున్నాను. మరి ఇంటికి రావచ్చు కదా, బయటెందుకు మాట్లాడుకోవటం? ఇక్కడే మీ ఇంటి బయటే కొంచెం దూరం అంతే. ఏ ఫోన్లోనే మాట్లాడు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.